చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇంతమంది నాయకులను చూశాను కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ఒకవైపు పురంధేశ్వరి గారు అదే పార్టీలో ఉండి ఎంపీగా వచ్చి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఆయనకు దగ్గరగా ఒక అన్నా చెల్లెల అనుబంధం అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిది. అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు ఆమెకు కూడా. ఆయన ఏం చెప్తారు మీరు రాజశేఖర రెడ్డి గారు అంటే? రాజశేఖర రెడ్డి గారు మా ఎంట్రీకి ఎలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్న పార్టీ కాంగ్రెస్, మేము వచ్చినప్పుడు బాగుంటుంది పార్టీకి అని రాజశేఖర రెడ్డి గారు అప్రోచ్ అవ్వటము, మేము పార్టీలో చేరటము, పురంధేశ్వరి గారి ఎంట్రీ అనుకోకుండా అవటము, అదంతా జరిగిపోయింది. మేము నెల రోజులు కూడా కాలేదు, అంటే గెలిచినామంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము ఆవిడ ఎంపీ అయింది, నేను ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ మాకేమైనా మంత్రి పదవులు అడుగుతామని మీరు మాత్రం పెట్టుకోవద్దండి, ఎందుకంటే మేము వచ్చిందే గొప్ప, అయిపోయాము, యు ఆర్ ఫ్రీ ఎట్ యువర్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి వచ్చాము. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని నేను కలిసింది 5 సంవత్సరాల పీరియడ్, 5 సార్లు మాత్రమే కలిసాను నేను. ఆ 5 సార్లు వెళ్ళి నేను కాగితం పెట్టుకుని వెళ్ళలేదు నేను ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. ఒకసారి ఏంటంటే ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అనేటటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు యాజ్ ఎ మెడికల్ డాక్టర్గా, యాజ్ మినిస్టర్గా ఎంత గొప్ప కార్యక్రమం అనేటటువంటి అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను. అలానే శాచురేషన్ అని చెప్పేసి రేషన్ కార్డ్స్, హౌసింగ్, ఆరోగ్యశ్రీ ఈ విలేజెస్లో పెట్టి దాన్ని పూర్తి చేయటం అనేటటువంటి ప్రోగ్రామ్ ఒకటి చేశాడు. అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎవరికైనా ఇవ్వచ్చు అని, దాన్ని ఒకసారి అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను. ఇంకొకసారి మా కాన్స్టిట్యున్సీలో పర్చూరులో ఒక 350 కోట్ల ప్రాజెక్టు నాకు తెలియకుండా శాంక్షన్ అయిపోయింది. ఏంటంటే అది గుళ్ళకమ్మ, నల్లమడ నుంచి గుళ్ళకమ్మకి ఒక కాలువ తవ్వటం అంట, ఒక పై లెవెల్లో వాటర్. అది ఎవడో వెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గర శాంక్షన్ చేయించుకున్నాడు. కడప నుంచి ఎవడో వచ్చి, వాడు కాంట్రాక్టర్ వచ్చి చేయించుకున్న పని అది. నాకు అవసరం లేదు, మాకు 350 కోట్ల ప్రాజెక్ట్ అంటే 10% కమిషన్, 5% కమిషన్ ఇస్తాడు ఎమ్మెల్యేకి. దిస్ ఇస్ ప్రాక్టీస్ ఆ రోజుల్లో. ఏ జలయజ్ఞం అయినా కూడా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి కమిషన్, అక్కడ కమిషన్ ఇది. అలా మాకు ఓళ్ళ మీద నుంచి కాలువ దూవుతావు ఏంటండి, ఇది కాలువ అవసరం లేదు, ఈ నల్లవాళ్ళ కింద ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నా టైంలో నేను చేసినాయి, ఆ స్కీమ్స్కి నీళ్ళన్నీ తగ్గిపోతాయి. ఇక్కడ దీని కింద ఇంత పొలాలను మీరు డ్రై చేసేసి మీ నీళ్ళని తీసుకెళ్ళి గుళ్ళకమ్మ, అవసరం లేనట్టు గుళ్ళకమ్మలోకి డైవర్ట్ చేసి ఒక కాలువ తవ్వుతానికి 350 కోట్లు శాంక్షన్ చేసేసి, ఇలా అయితే నేను ఉద్యమం చేస్తానండి, ఇది క్యాన్సిల్ చేయాలండి అంటే ఆయన చూశాడు. ఎవరైనా వచ్చి 350 కోట్లు కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్ ఉంటే ఎవరైనా వచ్చి హర్షిస్తారు కదా, 2 విధాల, ఏదో ప్రాజెక్ట్ నచ్చిందని డబ్బులు వస్తాయండి రెండింటిలో. ఈడది అయితే వచ్చాడండి, అవసరం లేదు బాబు, మాకు అనవసరమైనటువంటి నష్టం జరుగుతుందో ఒక పక్కన, ఇంకో పక్కనేమో ఈ వాడెవడో వచ్చి కాంట్రాక్టర్ మా దగ్గర ఇలా అంటే కుదరదు అని చెప్పి, అంటే నేను 2 సార్లు వెళ్ళి చెప్తే ఆఫీసర్లను బెదిరిస్తే అప్పుడు క్యాన్సిల్ చేశారు. సో అది ఒకసారి. ఇంకొకసారి ఎందుకు వెళ్ళామంటే, మాకు ఒక ల్యాండ్ ఉంది ఇక్కడ, ఒక ల్యాండ్ గచ్చిపల్లిలో మేము ల్యాండ్ కొన్నాను, కొంచెం డిస్ప్యూట్ ఉందని, గవర్నమెంట్కి సంబంధం లేదు, 2 పార్టీస్ మధ్య ఇది. అది కోర్టులో మాకు వచ్చింది, వస్తే అప్పీల్ వెళ్ళాలి, ఎవరు కోర్టు అప్పీల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ కూడా క్లెయిమ్ చేస్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్లకుండా నేను చేస్తానని చెప్పి వాళ్ళ బావమరిది, రాజశేఖర రెడ్డి గారి బావమరిది, కడప పేరేంటి, రవీంద్రారెడ్డి, ఆయన మధ్యలో ఎంటర్ అయిపోయి నాకింత బాగా ఇవ్వండి, గవర్నమెంట్ విల్ నాట్ గో టు ద సుప్రీంకోర్ట్ సో దట్ యూ కెన్ షేర్ అని చెప్పి. నేను అప్పుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి ఏం చెప్పారంటే, మామూలుగా ఇటువంటి వాటిలో గవర్నమెంట్ హ్యాస్ టు ఫైట్, అప్పీల్ వెళ్ళాలి, వెళ్ళకుండా చేస్తే ఇది మళ్ళీ లాలూచి, నేను కూడా అధికారంలో ఉన్నాను కాబట్టి, మీతో ఉన్నాను కాబట్టి నేను కూడా లాలూచి పడ్డాను, అప్పీల్కి వెళ్ళకుండా చేసుకోవాలని నాకు వస్తే చెడ్డ పేరు, యూ గో టు ద సుప్రీం కోర్ట్ అండ్ ఆస్క్ హిమ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఇట్. 5 సార్లు వెళ్ళాను నేను ఆయన దగ్గర, అంతే.
ఎప్పుడు అడ్వాంటేజ్ ఆ. తీసుకోవాలని అనుకోలేదు అసలుకి. అంటే చెప్పాను కదా, ఉన్నదాన్ని నువ్వు అప్పీల్ చేయమని చెప్పడానికి వెళ్ళాను. నువ్వు అప్పీల్ చేయవేమో, అప్పీల్ చేయమని చెప్పడానికి వెళ్ళాను నేను. ఓకే. నేను నాలుగు చేయకపోయాను, నేనేదో గవర్నమెంట్ లో బెనిఫిట్ పొందాను చెప్పి నాకు చెడిపోయారు, నీకు చెడిపోయారు ఎందుకు ఓకే. అని చెప్పడానికి వెళ్ళాను. సో అలా ఉండేది. పురంధేశ్వరి గారితో అసలు పెద్దగా డిస్కషన్ ఏమి ఉండేది కాదు. ఆయనే ఒకసారి ఏం చెప్పాడమ్మా, నేను ఎంపీ వరకు నేను మీ పేరు పంపించాను, అంతవరకే మంత్రి మీరు అయిన దాంట్లో నా ప్రమేయం ఏమీ లేదు, నా ప్రమేయం ఏమీ లేదు, మీ స్వశక్తితో మీరు అయిపోయారు ఎంపీ అని ఆయన ఒకసారి చెప్పాడు. వ్యక్తిగతంగా మీకు బాగా నచ్చే అంశం ఏంటి ఆయనలో, ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే? అంటే క్విక్ యాక్షన్ ఉంటుంది. Okay. రామారావు గారు అట్లా క్విక్గా ఉండేది. ఒక ఇష్యూని ఇమీడియట్ గా అర్థం చేసుకోవటము, దాని మీద యాక్షన్ చేసుకోవటం అనేటట్టు ఉంటుంది. అది సెక్రటరీ. పోలవరం యాక్చువల్గా నీకు అంతకుముందు నుంచి ఉన్న పోలవరాన్ని స్టార్ట్ చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు. ఓకే. ఆ 5 సంవత్సరాల్లో ఆ ఫారెస్ట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్, తర్వాత వైల్డ్ లైఫ్ పర్మిషన్స్, తర్వాత అవి రాకముందే కాలువలు తవ్వటం మొదలుపెట్టడము, ధైర్యంగా చేసిన పని. దానివల్ల పోలవరం స్టార్ట్ అయింది. ఓకే. లేకపోతే పోలవరము ఏ ముఖ్యమంత్రి కూడా ముంపు ప్రాంతం ఉంటుంది, తెలంగాణలో ఓట్లు కంబైన్ స్టేట్ కదా, తెలంగాణ ప్రజలకి ఇష్టం లేదు పోలవరం అనేది, భయపడతారు తెలంగాణలో ఓట్లు పోతాయి అనేటటువంటి భావంతో. కానీ ఆయన ధైర్యం చేసి ఆ పర్మిషన్స్కి ఒక టీంని పెట్టి ఆ టీంని కంటిన్యూస్ పర్సువేషన్ చేస్తూ పట్టి అవన్నీ కూడా పర్మిషన్స్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ హిమ్. దాంట్లో దాంట్లో డౌట్ లేదు.